ఈ బైబిల్లో ఇన్ని గ్రంథాలు పొందుపరిచి ఉన్నాడంటే దేవుడు మన కోసమే, మన బ్రతుకులు సరిచేసుకోవడానికి, సరిదిద్దబడడానికి, ఆ వాక్యానుసారంగా జీవించడానికి, నడవడానికి దేవుడు మన ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు. చాలామంది వాక్యం, కొందరికి ఆరాధన అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి వాక్యం అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వారు నామకార్థపు జీవితం కలిగిన వారు. అలా కాదు, వాక్యం అన్నా ఇష్టం ఉండాలా, ఆరాధన అంటే ఇష్టం ఉండాలా, ప్రార్థన ఇష్టం ఉండాలా. దేవునికి సంబంధించిన ప్రతిదీ మనము ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా వినాలి. ఒకటి బాగుండి ఒకటి బాగలేదు అనేది ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. కొందరు పాటలు పాడాలని ఆసక్తి ఉంటుంది, మంచిదే, కానీ ఆరాధన కూడా చేయడం కూడా ఇష్టపడాలి. దేవుని వాక్యం వినుటలో కూడా ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. అన్నిటి మీద ఉండాలి మనకు ఆసక్తి దేవుని విషయాల్లో. ఆమేన్. ఓకే, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈరోజు మన అంశం, ప్రభువు మెచ్చుకోవాలంటే నీవు ఏం చేయాలి. మరలా చెప్తున్నాను, ప్రభువు నిన్ను మెచ్చుకోవాలంటే నువ్వు ఏం చేయాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది సేవ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రవర్తనకు, వారి విశ్వాసానికి దేవుడు మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. మరి అటు మెచ్చుకోవడానికి, ప్రశంసించడానికి వాళ్ళు ఏం చేశారు అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసురాల, మంచి దాసుడని నేను మెచ్చుకోవాలంటే నీలో ఏముండాలా, నువ్వేం చేయాలా? ఊరికే మెచ్చుకోడు కదా దేవుడు. తప్పు చేసిన వారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచిగా తప్పు చేసామంటాడా? అనడు కదా దేవుడు. మనుషులైతే పొగుడతారు. ఏదైనా ఒక తప్పుడు పని చేసినప్పుడు అది వాళ్ళకి వింతగా ఉంటుంది. ఎట చేసావురా, భలే చేసావురా, ఎవరన్నా కొట్టానుకో భలే కొట్టేవారు అంటారు. కానీ నా దేవుడు అది ఒప్పుకోడు. ఆమేన్. అనవసరంగా ఒకరి మీద పగ తీర్చుకోవడం కానీ, కీడు చేయడం కానీ దేవుడు ఎప్పుడూ కూడా అంగీకరించడు. అది మనమైతే ఒక శత్రువు మీద కానీ, లేదంటే ఒక వ్యక్తి మీద కానీ పగ తీర్చుకోవడంలో జ్ఞానము, తెలివి ఉపయోగించినప్పుడు ఈ లోకం ఏముంటుంది? పొగుడుతుంది. భలే తెలివి కలిగిన వాడివి, భలే జ్ఞానం కలిగిన వాడివి, భలే పడగొట్టావు, అట్టగొట్టావని. కానీ నా దేవుడు అది ఒప్పుకోడు. ఏది కూడా ప్రేమతోనే జయించాలనేది నా దేవుని యొక్క తత్వం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మెచ్చుకోవాలంటే లోకములో నువ్వు ఏం చేయాలి దేవుని కొరకు? చాలామందిని మెచ్చుకుంటాం కదా. పరీక్షల్లో పాస్ అయ్యి మంచి మార్కులతో ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చిన వారిని ఏం చేస్తారు? మెచ్చుకుంటారా లేదా? వాళ్ళకు ఏదైనా గిఫ్ట్ కూడా ఇస్తారు, అవునా కదా? అక్కడే కాదు, ఎక్కడైనా కూడా, మందిరాల్లో కూడా అంతే. సండే స్కూల్ ఎవరన్నా బాగా కంఠస్థ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన విషయాల్లో మెచ్చుకుంటాడు. ఏ విషయాల్లో మెచ్చుకుంటాడు? మనం ఏ విషయంలో ఉండాలా, ఆయన మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ ఉందా దేవుడు నన్ను కూడా మెచ్చుకోవాలని ఉందా? దేవుడు మెచ్చుకోవాలని ఎవరికి ఆశ ఉందో చెప్పండి, చేతులు ఎత్తండి. అందరికీ ఉందా? దేవుడు నన్ను మెచ్చుకోవాలి, అన్ని విషయాల్లో నన్ను మెచ్చుకోవాలంటే నీలో ఏముండాలా? గర్వం ఉంటే మెచ్చుకుంటాడా? తిరుగుబాటుదనం ఉంటే మెచ్చుకుంటాడా? కీడు చేసే బుద్ధి ఉంటే మెచ్చుకుంటాడా? అపకారం చేసే బుద్ధి ఉంటే మెచ్చుకుంటాడా? కాదు. ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు మెచ్చుకోవాలంటే నీలో కొన్ని ఉండాలి, కొన్ని మంచి గుణాలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక 5వ వచనం మనం చదువుకుందామా.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసు నీ పని చేయమంటే చేయునని అతనికి ఉత్తరం. ఒక సందర్భం, కపెర్నహూము అనే ప్రాంతమునకు యేసు ప్రభు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, అంటే ప్రభువుని ఎరగనివాడు, రక్షణ లేనివాడు, బాప్తిస్మం లేనివాడు, ఆయన ఒక రోమన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ దినములో ప్రపంచాన్ని, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో, యూదయ అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అధికారులుగా ఉన్నారు, శతాధిపతులుగా. అంటే 100 మందికి ఒక అధిపతిగా, ఒక అధికారిగా ఉన్నాడు అతను. అర్థమైందా? అయితే ఈ శతాధిపతిలో ఉన్నటువంటి యొక్క విశ్వాసమును మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడయ్యా, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మీరు స్వస్థపరుస్తారని విన్నాను, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దయచేసి నా దాసుని స్వస్థపరచు అంటే యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే, పద, మీ ఇంటి దగ్గరికి పా, మీ దాసుడి దగ్గరికి పదాంపా అన్నాడు. వెంటనే శతాధిపతి ఏమన్నాడు తెలుసా? నా ఇంటికి రావడానికి నేనంత మంచివాడిని ఏం కాదయ్యా, నేను చెప్పుకోదగిన వ్యక్తిని కాదయ్యా, నేనే పాటివాడినయ్యా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదయ్యా అన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత తగ్గింపు, ఎంత విశ్వాసమో. పదాని ఇంటికి అన్నప్పుడు రండి అనాలి కదా, మరి ఎందుకు అనలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యుడైనా కూడా దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో. ప్రభువుని నమ్ముకున్న మనకే అంత విశ్వాసం ఉండదు. కొన్ని సందర్భాల్లో సందేహపడతాం, కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని చూపిస్తాం. కానీ ఈ శతాధిపతి, ఒక అన్యుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట మీద ఎంత విశ్వాసమును కనబరుస్తూ ఉన్నాడో. అయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేనంత గొప్ప వ్యక్తినేమి కాదయ్యా, ఏదో ఒక 100 మందికి ఒక అధిపతిని నేను. మామూలుగా అయితే శతాధిపతి అంటే అందరూ కూడా వంగి నమస్కారం చేస్తారు రోమా శతాధిపతికి, ఎవరైనా అధికారులకు. అలాంటిది యేసుప్రభు దగ్గర చూడు ఎంత వినయంగా, వినమ్రతగా అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, ఒక మాట చూద్దాం రండి. 10వ వచనములో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప విశ్వాసం కలిగిన ఒక శతాధిపతిని యేసయ్య మెచ్చుకుంటున్నాడు. అబ్బా, ఇంత విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడ వెతికినా కనపరాదే. చూడు ఎంత విశ్వాసమో. మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడన్న విశ్వాసం చూడండి. ఏమండి,
ఇంటి దాకా వస్తా పదయ్యా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు. అంటే ప్రభువుని ఎంత విశ్వసిస్తున్నాడో, ఎంత నమ్మాడో చూడండి. మనకుందా ఆ విశ్వాసం? హల్లెలూయా. ఆ శతాధిపతి ఏం చేశాడు? ఎందుకు యేసయ్య మెచ్చుకున్నాడంటే ఒకటే, అతను చేసిన పని, నా ఇంటికి రావడానికి నేనంత యోగ్యుని కాదయ్యా, నాకంత అర్హత లేదు నాయనా. మామూలుగా అంటే తన అధిపతి, శతాధిపతి, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోవాలా, అంతటి అధికారం కలిగిన వ్యక్తి ప్రభువు మాట మీద ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు. ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం చూడండి. ఒక పనివాడి పట్ల కూడా అతనికి ఉన్నటువంటి ఒక బాధ్యత చూడండి. ఇవన్నీ చూసి అతను చేసిన పని, ప్రియ దేవుని బిడ్డలారా, పక్షవాతముతో బాధపడుతున్నటువంటి తన దాసుని స్వస్థపరచమని యేసయ్యను వేడుకొని, నా ఇంటికి వచ్చుడు కూడా నేను యోగ్యుని కాదయ్యా, మాట మాత్రమే సెలవు ఇవ్వమని అతడు చేసిన ఒక మంచి పని ప్రభు ఎలా మెచ్చుకున్నాడు? అతని విశ్వాసమును చూసి మెచ్చుకున్నాడు. ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు ప్రజల్లో నేనింత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అన్నాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే ఆ శతాధిపతిని ప్రభు మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని అధికారమునకు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు. బల నమ్మకమైన మంచి దాసుడని పరలోకములో నిన్ను మెచ్చుకుంటాడు. అయితే నిన్ను మెచ్చుకోవాలంటే మొట్టమొదటిదిగా గొప్ప విశ్వాసము నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే ఏం ఉండాలి నీలో? గొప్ప విశ్వాసం. ఆయన అన్నాడు కదా, నేనంత విశ్వాసము చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుడు ఆశ్చర్యపడ్డాడంట యేసు ప్రభువే. ఆయన విశ్వాసం చూసంట ఆశ్చర్యశకుతుడయ్యాడు. ఈ రోజుల్లో ఇంత విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడా? ఒకంత ఆశ్చర్యం వేసింది ఆయనకు. ఇంత విశ్వాసమా? ఒక అన్యుడికి, అందులో ఒక శతాధిపతి. శతాధిపతి అంటానే కొంచెం గర్వం ఉంటుంది, అవునా కదమ్మా? ఒక అధికారికి ఎవరి దగ్గర, ఇప్పుడు ఒక మండలాఫీస్కి వెళ్తేనే ఒక ఆరైతే నువ్వు మాట్లాడు, వాడు చేదరించుకుంటారు, లెక్కలేనితనంగా మాట్లాడతారు, నీకు విలువ ఇవ్వరు. అవునా కదా? అవునా కదా? అంటే ఒక తెలియనటువంటి ఒక గర్వం, తనకున్న హోదాను బట్టి, తనకున్న అధికారమును బట్టి. కానీ శతాధిపతిలో ఆ గర్వాన్ని మనం చూడాల. దాసుడు పట్ల కూడా ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. కొందరైతే పనివారు పోతే పోనీలు అనుకుంటారు. ప్రత్యేకంగా తన దాసుడు కోసం ప్రభు దగ్గరకు వచ్చి శిరస్సు వంచుతూ విశ్వాసం చూపుతూ ఉన్నాడే. ప్రియ దేవుని బిడ్డరా, ఆ విశ్వాసం గొప్పదయ్యా అంటున్నాడు యేసు ప్రభు. ఎంతగా మెచ్చుకుంటున్నాడో. అబ్బా, ఇలాంటి వాడిని నేను చూడలేదే, ఇంత గొప్ప విశ్వాసని. అంటే ఒక వ్యక్తిని దేవుడు మెచ్చుకోవాలంటే నీలో ఒక మంచి గుణం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఈ శతాధిపతిలో గొప్ప విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఆ గొప్ప విశ్వాసం చూసి మెచ్చుకున్నాడు. మరి నీవు కూడా దేవుని చేత మెచ్చుకోబడాలంటే నీవు కూడా దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మాలి. ఒకరోజు సముద్రం మీద యేసు ప్రభు నడుస్తూ వస్తూ ఉంటే పేతురు అడిగాడయ్యా, నేను కూడా ఆ నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఇవ్వవా అన్నాడు. నువ్వు ఎలా నడుచుకుని వస్తున్నావో నేల మీద, నేను కూడా నడుస్తాను అన్నాడు. సరే నడుచుకుంటా రా అన్నాడు. వెంటనే ఒక 2 అడుగులు వేసిన తర్వాత కిందకు చూశాడు. ఎవరు? పేతురు.
ఆ అలలు కొట్టుకుంటున్నప్పుడు ఎక్కడ మునిగిపోతానని భయపడ్డాడు, సందేహించాడు. వెంటనే మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా అని గట్టిగా కేకలేస్తున్నాడు, నేను మునిగిపోతున్నానయ్యా అని చేయబట్టి. అప్పుడు ప్రభు చేయబట్టి పైకి లేపి, అవిశ్వాసి ఎందుకు సందేహపడతావు? హల్లెలూయా. ఎందుకు సందేహిస్తావు? ముందుగా విశ్వాసంతో అడిగావే, కొంత దూరం నడిచినాక మళ్ళీ ఎందుకు అవిశ్వాసం చూపించావు? ఎందుకు సందేహించావు? ఎందుకు అపనమ్మకం ఉంచావు అంటాడు. ప్రియ దేవుడు, మన జీవితంలో కూడా దేవుడు మెచ్చుకోవాలంటే అపనమ్మకంతో ఉన్నప్పుడు కాదు, అవిశ్వాసముతో ఉన్నప్పుడు కాదు, సందేహించినప్పుడు కాదు, విశ్వాసము, అది గొప్ప విశ్వాసం అయి ఉండాలి నీలో. ఆమేన్, హల్లెలూయా. మామూలు విశ్వాసం కాదు, అది గొప్ప విశ్వాసం అయి ఉండాలి. దేవుడు మెచ్చుకున్నంత విశ్వాసం నీలో కనపరావాలి. అట్టి విశ్వాసములో నీ ఉన్నప్పుడు తప్పకుండా నా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఈ శతాధిపతిలో కూడా అటు గొప్ప విశ్వాసాన్ని చూశాడు కాబట్టి ఈ ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయేల్ పరిసరలో ఇంతటి విశ్వాసమును కలిగినటువంటి వాడిని నేను ఎక్కడా చూడలేదని చెప్పి ప్రియదేవుడు ఆ దాసుని స్వస్థపరిచాడు యేసు ప్రభు. ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు ప్రభు? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయములో 43వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, మార్కు సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి చదువుకుందాం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక బీద విధవరాలని మెచ్చుకుంటున్నాడు యేసు ప్రభు. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డరా, కానుక పెట్టుంది. ప్రభువు శిష్యులు అక్కడ ఉన్నారు. అందరూ కానుకలు వేస్తూ పోతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఒక పేద విధవరాల మీద దృష్టి పడింది యేసయ్యకు. ఏమండి, అంతమంది జనుల్లో ఎంతోమంది వందలు వేశారు, వేలు వేశారు. కానీ 2 కాసులు విత్తినటువంటి 2 కాసులు వేసినటువంటి ఆ పేద విధవరాలని మీద ఎందుకు దృష్టి పెట్టాడు? హల్లెలూయా. అక్కడ అదే అంటున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులు పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఈ బీద విధవరాల్లో ఏం చూశాడు అసలు? ఈ బీద విధవరాలు ఏం చేసింది మెచ్చుకోవడానికి? ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేసిందంటే సంపూర్ణమైన త్యాగము చేసింది. ఏం చేసింది? సంపూర్ణమైన త్యాగం చేసింది. తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు వచ్చి దేవుని మందిరంలో కానుకగా విత్తింది. అక్కడ ప్రభువు అంటున్నాడు, ప్రియ దేవునులారా, వారందరూ 44వ వచనంలో వాళ్ళందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన అంతయు అనగా తన జీవనమంతయు వేసెను. లోకము దృష్టిలో ఆ బీద విధవరాలు, ఆ తల్లి వేసిన కానుక చిన్నదే, కానీ దేవుని దృష్టిలో అది గొప్పదిగా కనపడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కొందరు బాధపడుతూ ఉంటారు, నా దగ్గర రూపాయే ఉంది, ఇక్కడ చూస్తే 100 వేస్తున్నారు, 20 రూపాయలు ఇస్తున్నారు, 50 రూపాయలు ఇస్తున్నారు, నా దగ్గర రూపాయే ఉంది, నా దగ్గర ఇంట్లో కూడా ఏమీ లేదే అని బాధపడుతున్నావా? నీ వేసే రూపాయే దేవుని దృష్టిలో అది గొప్పదిగా ఉంటుంది. ఆమె
ఇక్కడ అదే అంటున్నాడు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి విత్తినారంట. అంటే వాళ్ళకు సమృద్ధిగా ఉంది, దాంట్లో కొంత విత్తినారు కానుక. కానీ ఈ పేద విధవరాలు ఉంది కదా, ఈ తల్లి ఉంది కదా, ఈ తల్లికి సమృద్ధి లేదు, పేదరాలు. తన ఇంట్లో ఎత్తుక్కుంటే రూపాయి కూడా లేదు, ఒక కాసు కూడా లేదు. ఉన్న 2 కాసులు ఎక్కడేసింది? కానుక పెట్టెలో వేసింది. అంటే తన జీవనం అంతా, అంటే తనకి ఏమి ఉన్న అంతా కూడా అక్కడ సమర్పించుకుంది. అంటే ఆమె త్యాగాన్ని చూసి యేసు ప్రభు ఆ పేద విధవరాలను మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాది చిన్న కానికే అని నువ్వు బాధపడకూడదు. నీకున్న దాంట్లో వేస్తూ ఉన్నావు, ఏమీ లేని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నావు. నీ విత్తిన కానికే దేవుని దృష్టిలో గొప్ప కానుకది. హల్లెలూయా. ప్రియ దేవునిలో మన మధ్య నయోమి తల్లి ఉంది. ఆమె కూడా విధవరాలే, భర్త లేడు. ప్రియ దేవునిలారా, ఆపరేషన్ చేసుకుంది. ప్రియ దేవునిలారా, మనమే ఆ తల్లికి సహాయం చేయాలి. అలాంటిది ఆమె కలిగిన దాంట్లో, ఆమెకున్న దాంట్లోనే ఈరోజు కొంత కానుక తీసుకొచ్చి అయ్యా పెట్టుకోండి. అమ్మా వద్దమ్మా, నేనే మీ దగ్గరికి వచ్చి పేదలకు విత్తుతున్న కానుకల పరిచర్యలు, ఆ పేదల పరిచర్యకు విత్తున్న కానుకల్లో కొంత అమౌంట్ నీకు ఇవ్వాలనుకుంటున్నానమ్మా, నాకు కొంచెం సమయం కుదరలేదు, లేకపోతే నీ ఇంటికాడికి వచ్చి ఇవ్వాలనుకున్నానన్నాను. లేదయ్యా మీరు తీసుకోవాలని. అంటే ఒక త్యాగపూరితమైనటువంటి మనస్సు రావాలి. నిన్ను మెచ్చుకోవాలి యేసయ్య అంటే ఏముండాలి? నీకు ఒక త్యాగపూరితమైన మనస్సు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూసారా బైబిల్లో 5వ అధ్యాయం అపోస్తలుల రాసిన కార్యములో ఒక భార్య భర్త మీరు చూసారా? అననీయ సిప్పీరా మీరు చూసారా? దేవుని పరిచర్యకై తనకున్న భూమినంతా అమ్మి వేసిన తర్వాత వచ్చిన డబ్బంతా పరిచర్యకి ఇవ్వాలనుకున్నారు, అమ్మేశారు. వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు అది చూసి కొంచెం మనసు మారింది. అంతా ఇవ్వాలనుకున్న వారు ఎంత ఇచ్చారు? కొంత దాచిపెట్టుకుని కొంత పేతురు దగ్గర తీసుకొచ్చారు. అక్కడ మీరు చదివితే అర్థమవుతుంది 5వ అధ్యాయంలో. ప్రియ దేవుడా, ఆ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పేతురు అడుగుతాడు, ఇంతేనా మీరు అమ్మిందంతా కూడా ఇంతేనా డబ్బు అంటాడు. మొదటి భర్త వస్తాడు, అననీయ ఇంతేనా అన్నాడు. ఇంతే ప్రభువా, ఇంతే పేతురు గారు. అయ్యా ఇంతేనయ్యా, మేము అమ్మిందంతా ఇదే, మేము ₹1 కూడా ఉంచుకోలే మా దగ్గర, మొత్తం నీ పరిచర్యకి ఇవ్వడానికి వచ్చామయ్యా అన్నాడు. మనుషులకు అబద్ధం ఆడితే నువ్వు దేవునికి అబద్ధం ఆడతావా? దేవుణ్ణి మోసం చేస్తావా అన్నప్పుడు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయాడు. ఏది కూడా యథార్థంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మెచ్చుకున్నాడా దేవుడు? అన్నా గాంధన, అక్కడ మెచ్చుకున్నాడా దేవుడు? 2 కాసులు వేసిన బీద విధవరాలను మెచ్చుకున్నాడు. ఆ భూమిని అమ్మిన డబ్బులో కొంత డబ్బు తీసుకొస్తే వాళ్ళు ఎందుకు మెచ్చుకోలే దేవుడు? మనస్సు సరిలేదు, ఎక్కడో స్వార్థం కనబడుతూ ఉంది. దేవుడు అడిగాడా మొత్తం నాకే ఇయ్యని? అడగలే కదా, వాళ్ళే కదా నిర్ణయించుకుంది మొత్తం దేవునికి ఇవ్వాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయిన తర్వాత భార్య వచ్చింది, తెలియదానికి పాపం. ఆమెను కూడా అడిగాడు, ఇంతేనన్నది. సరే నీ భర్త పోయిన చోటుకి నువ్వు పోతావు అన్నా. ఆమె కూడా అక్కడే చనిపోయింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వేసే కానుక నువ్వు ఎంత ఇస్తున్నావు కాదు, హృదయపూర్వకంగా నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు 10,000 ఇస్తున్నావని దేవుడు సమర్పడిపోడు. హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఇస్తున్నావా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది అక్కడ జనులు ఎంతోమంది బాగా వేశారు కానుకలు, వాళ్ళకున్న దాంట్లో సమృద్ధిగా ఉంది, అందులో కొంత తీసుకొచ్చి వేశారు.
కానీ 2 రూపాయలు, మన భాషలో చెప్పుకోవాలంటే 2 కాసులు, తనకున్నదంతా జీవనమంతా వేసేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చేసిన ఒకటి తనకు ఎంత ఉందో అంతా తీసుకొచ్చి కానుక పెట్లు వేసింది. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. ఎంతమందిలో ఈ భేద విధవరాలు వేసినటువంటి కానుక నా దృష్టికి గొప్పది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ధనవంతులనే ప్రేమిస్తాడా? భేదవారిని ప్రేమించడా? డబ్బు లేని వారిని ప్రేమించడా? లేదు బిడ్డ. నా దేవుడు పక్షపాతం లేనివాడు. నా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. పాపుల మీద వర్షాన్ని కురిపిస్తాడు, నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాడు. ఆయనకు స్వార్థం లేదు, పక్షపాతం లేదు. ఒక పేద విధవరాలు, చాలామంది పేదవాళ్ళు, నేను ఇచ్చే 10 రూపాయలు లేదా 2 రూపాయలు దేవుడు ఏం చూస్తాడులే, అయినా నేను విత్తే కానుకకు ఏం విలువ ఉంటుందిలే, అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి 100 రూపాయలు 200 ఇస్తారేమో, నా దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు ఉంది, అయినా నా కానుక అంత విలువైంది కాదులే అనుకుంటున్నావేమో బిడ్డ. నీ విత్తిన 5 రూపాయలే దేవుని దృష్టిలో విలువైన కానుక. హల్లెలూయా, హల్లెలూయా. అది త్యాగపూరితమైనదిగా ఉండాలి. స్వార్థముతో అననీయ సిప్పీర వలె ఉండకూడదు నీ మనస్సు. ఇందాక సుగుణమ్మ ఒక సాక్షి చెప్పిందా తల్లి? 800 పోయింది. ఎందుకు పోయింది? ఆమె చెప్పింది. అవునా కదా? అంటే ఆమె అనుకున్నది చేయలే. అంటే అలాగని దేవుడు శిక్షించేవాడు కాదు, అలాగని దేవుడు డబ్బు కోసం ఆశపడేవాడు కాదు. మనమే చేస్తాం, అన్నీ మనమే పెట్టుకుంటాం, ఒట్లు మనమే ప్రమాణాలు చేస్తాం, అన్నీ మనమే చేస్తాం, అన్నీ మనమే తప్పిపోతాం. హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా విమర్శించడు. నువ్వు ఇవ్వలేదని 10 మందిలో బయసనం అవమానం చేసే దేవుడు కాదు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే 1 గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. 2వది త్యాగపూరితమైన మనస్సు ఉండాలి. మంచి మనస్సు నీకుండాలి. ఆ మంచి మనస్సును బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకం దృష్టిలో ఇప్పుడు ఒక 2 రూపాయలు అనుకోండి, ఈ లోకం దృష్టిలో ఎలాంటిది? అది చిన్నది అంటారు. అవునా కదా? ఒక 2 రూపాయలకు పెద్ద విలువ ఉండదు. విలువ రావాలంటే ఒక 500 నోటు కనబడితేనే దానికి కొంచెం విలువ ఉంటుంది. అవునా కదా? 2 రూపాయలకు పెద్ద విలువ ఇస్తారు ఎవరన్నా? ఎవరు? అవునా కదా? అంటే లోకము దృష్టికి అది చిన్న కానుకే, కానీ దేవుని దృష్టికి అది పెద్ద కానుక. ఆమేన్, హల్లెలూయా. తనకున్నదంతా ఇచ్చింది ఆ తల్లి, ఏం దాచిపెట్టుకోలేదు. కానీ అననీయ సిప్పీర దాచిపెట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డ, అలాగని నీకున్నదంతా అమ్మి ఇవ్వమని కాదు. త్యాగం ఉండాలి. దేవుని కొరకు ఒక పని చేయాలన్న త్యాగం, సమర్పించుకోవాలని ఒక త్యాగం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఎందుకు దీవించబడ్డాడు? ఒకరోజు పొలములో ఉన్నప్పుడు ఏలియా వచ్చి, ఇదిగో నన్ను వెంబడించమంటే ఏలియా కంటే డబల్ చేశాడు అద్భుతాలు ఎలీషా. ఏలియా శిష్యుడు ఎలీషా ఎందుకు అంత గొప్ప కార్యాలు చేశాడు? తన గురువు అనగా ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకంటే ఉన్న పాటను అన్ని వదిలి వచ్చాడు, త్యాగం చేశాడు. తన జీవితాన్ని పరిచర్యకు త్యాగం చేశాడు ఎలీషా. అందుకే అంత గొప్ప ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు, దీవించాడు. ఆమేన్. ఆయన చనిపోయి ఉంటే, సమాధిలో పడిపెట్టుంటే
ఆ సమాధిలోని ఇంకొక వ్యక్తిని వేశారు. ఈయన ఎముకలు తాకి ఆ చచ్చిపోయిన వాడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి ఎలీషాను. ఏముంది ఎలీషాలో అంటే త్యాగం చేశాడు. కుటుంబాన్ని అన్ని వదులుకొని వచ్చాడు. ఏలియా మిడితే పరిచర్యకు సమర్పించుకున్నాడు. త్యాగపూరితమైనటువంటి జీవితం అది. అబ్రహాము ఎందుకు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు? విశ్వాసులకు జనకుడుగా, తండ్రిగా ఎందుకు మార్చబడ్డాడంటే ఉన్న విశ్వాసము గొప్పది. సమర్పణ కలిగిన విశ్వాసం, త్యాగంతో కూడుకున్న విశ్వాసం. తన దేశాన్ని వదిలాడు, తన బంధువులను వదిలాడు, తన వారిని వదిలాడు. బయటికి అన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలా. ఏముంది అబ్రహాములు అంటే? త్యాగం. ఈరోజు నీవు దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే త్యాగం ఉండాలి. ఒక పరిచర్యకు ఉంది. ఇప్పుడు వంట పాత్రలు కడుగుతున్నారు ఎంతోమంది. అదే నీవు సమర్పించుకొని త్యాగం చేసి, ఎవరు కడిగినా కడగకపోయినా నేనే కడుగుతా అని నువ్వు ఎప్పుడైతే త్యాగం చేస్తావో సమయాన్ని, దేవుడు తప్పకుండా పరలోకంలో నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు చేసే పని వంట పాత్రలే. చూసేవారికి ఇదేది వంట పాత్రలు కడుగుతున్నది, ఒకవేళ నిన్ను చిన్నచూపుగా చూడవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో అది గొప్ప పని. అది హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుకోవాలంటే గొప్ప విశ్వాసం నీవు కలిగి ఉండాలి. త్యాగపూరితమైన మనసు ఉండాలి. ఒక పని అప్పగించినప్పుడు నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులు జాలించుకుని ఆ పని కోసం, దేవుని పని కోసం నువ్వు సమర్పించుకుంటావు చూడు, త్యాగం చేస్తావు చూడు, దేవుడు ఆ విషయాల్లో నేను గొప్పగా మెచ్చుకుంటా. ఆమేన్. 2 కాసులు విత్తినటువంటి ఒక పేద విధవరాలని యేసయ్య ఎందుకు మెచ్చుకున్నాడంటే తనకు ఉన్నదంతా కూడా ఇచ్చింది ఆమె. అందుకనే ఆ తల్లిని మెచ్చుకున్నా. అననీయ సప్పీరాను ఎందుకు మెచ్చుకోలేదు? ఇస్తామని చెప్పి దాచిపెట్టుకున్నా. ఒక స్వార్థం పుట్టింది వాళ్ళలో. దేవుని కొరకు స్వార్థము లేకుండా పనిచేయి. మందిరములో కానీ ఏ పనైనా కూడా త్యాగముతో కూడుకున్నదిగా ఉండాలి, సమర్పణతో కూడుకున్నదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మెచ్చుకోవాలంటే 1 గొప్ప విశ్వాసం నీలో ఉండాలా, 2 త్యాగపూరితమైన సంపూర్ణ త్యాగం నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది విధవరాల్లో మనం చూసాం. సంపూర్ణమైన త్యాగం అది. కొంచెం కూడా దాచిపెట్టుకోకుండా మొత్తం అంతా కూడా కానుక పెట్లు వేసింది. దానిని సంపూర్ణ త్యాగము అంటారు. హల్లెలూయా. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఇచ్చామనేది కాదు, నీ హృదయపూర్వకంగా ఎంత ఇచ్చావనేది కావాలి. నువ్వు 10,000 20,000 కానీ హృదయపూర్వకంగా 1 రూపాయి ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అంటే త్యాగపూరితంగా నువ్వు ఇస్తావు చూడు, ఆ సంపూర్ణ త్యాగమును చూసి నా యేసయ్య నిన్ను మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇక 3వదిగా ఏ విషయంలో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అంటే, వాక్యమునకు ప్రధాన స్థానము నీవు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఎన్నో పనులు పెట్టుకుంటావు, ప్రార్థన చేయవు, ఎక్కడికెక్కడికో పనులు కల్పించుకుంటావు, వాక్యానికి సమయం ఇవ్వవు. లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి సమయం ఇస్తావు, కానీ వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మాత్రము నువ్వు నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వలేకపోతున్నా. నిన్ను మెచ్చుకోవాలంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మొదటిగా వాక్యము వినడానికి ఆసక్తి నువ్వు చూపించాలి. పరిశుద్ధ గ్రంథములో ఆ వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన ఒక తల్లి ఉంది. ఆమె పేరే మరియా. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను.
మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయనని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పే. ఒకరోజు మార్తా, మరియా, లాజరు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లులు, తమ్ముడు, తల్లి తండ్రి ఎవరు లేరు, బైబిల్లో రాయలా. బేతనియ గ్రామంలో ఉంటారు, వాళ్ళు నివాసం ఉంటారు. ఒకరోజు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అక్కగా ఉన్నటువంటి మార్త యేసు ప్రభును చూసి ఇంట్లోకి చేర్చుకుంది. యేసు ప్రభుకు ఆతిథ్యం ఇస్తుంది. మంచిదే, ఆతిథ్యం ఇవ్వడం, పరిచర్య చేయడం అన్నీ మంచియే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వాక్యమునకు నీ హృదయాన్ని అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంట్లోకి వచ్చినాడు కదా యేసు ప్రభు, ఇంట్లోకి వచ్చాడు కదా, కూర్చుని కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యమును గురించిన మాటలు. అక్కడ ఎవరు శ్రద్ధగా వింటున్నారు? ఎవరు వింటున్నారు? మార్త చెల్లులైన మరియా చాలా జాగ్రత్తగా వింటూ ఉంది, ఆసక్తితో వింటుంది. ఇంకా ఇంకా వినాలని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి అని. కానీ మార్త ఏం చేస్తున్నది? ఇంట్లో వంట పనులు, ఆ పనులు, ఈ పనులు అంటూ తిరుగుతూ ఉన్నది. పైపెచ్చు ఆమెకి లోపట ఒక తెలియని అసూయ కలుగుతున్నది. నేనేమో సస్తా ఉంటే నా చెల్లెలేమో గమన కూర్చొని ఉన్నాదని. హల్లెలూయా. ఇంకా తట్టుకోలేక బయటపడింది. యేసు ప్రభు మీద తన ప్రతాపం చూపిస్తున్నది, తన కోపానంతా వెలబుచ్చుకుంటున్నది. ఇక్కడ యేసయ్యను ఆమె అంటున్నది, కోపమంతా వెలబుచ్చుకుంటున్నది, నీకు చింత లేదా? ఇంత పని చేస్తూ చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఉన్నావే, నా చెల్లెలు సహాయం చేయడానికి పంపించవా? ఆమెకు చెప్పవా? ప్రభు అన్నాడు, 2 సార్లు పేరెత్తి పిలిచాడు, మార్తా మార్తా. మార్తాలో వాక్యానికి హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వాల. పనులకి ఇచ్చింది కానీ, అరే వాక్యం విందాం, ఈయన ఎప్పుడో ఒకసారి వస్తాడు మన ఇంటికి, వచ్చినప్పుడైనా కొన్నిసేపు అయినా మనం కొన్ని మాటలు విందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం, ఆ వాక్యం ఏం చెప్తున్నాడు విందాం అని ఆసక్తి లేదు. కానీ మరియా చక్కగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని చక్కగా వింటూ ఆలకిస్తుంది. ఆ తల్లి ఎంత చక్కగా వింటుందో చూడండి. వింటూ ఉన్నప్పుడు చెప్పేవారికి ఇంకా ఆసక్తి ఉంటుంది, ఇంకా చెప్పాలని. అదే నిద్రపోతూ ఉంటే చెప్పేవాడికి కూడా నీరసం వచ్చేస్తుంది, వాడికి ఆవిలింపులు వస్తాయి. అవునా కదా? ఎప్పుడు కూడా ఆసక్తిగా ఇంకా చెప్పు అన్నప్పుడు చెప్పేవారికి కూడా ఆసక్తి వస్తుంది. ఇక్కడ ప్రభు ఇంకా చెప్తూ ఉన్నాడంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మరియా ఎంతో ఆసక్తితో వింటుంది. మరియా చాలా చక్కగా వింటుంది. అంటే వాక్యానికి ప్రథమ స్థానాన్ని మరియా ఇచ్చింది కాబట్టి దేవుడు మెచ్చుకుంటున్నాడు. మరియా చూడు ఎంత చక్కగా వింటుందో. ఉత్తమమైన దానిని ఆమె ఎంచుకుంది అంటున్నాడు. అంటే ఒక మంచి దానిని ఎంచుకుంది, ఉత్తమమైన దానిని. అదే అంటున్నాడు చూడు, లూకా సువార్తలో 10వ అధ్యాయంలో
41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఉత్తమమైందంటే ఏంది? వాక్యం వినడము. చెప్పాలి, వాక్యము వినడానికి తను మొదటి స్థానాన్ని ఇచ్చింది. పనులుంటే ఉన్ని, దేవుని మాటలు చాలా విలువైనవి అని తెలుసుకుందా తల్లి. అందుకనే మరియా గురించి ప్రభువు మెచ్చుకున్నాడు. మార్తా అయితే అనేకమైన పనులు పెట్టుకుని విచారంతో ఉంది. ఎప్పుడు చేయాలి, ఈ పనులు ఎప్పుడు చేయాలి, ఆ పనులు ఎప్పుడు చేయాలని. కానీ మరియా అవన్నీ వదిలేసింది. పనులుంటే ఉండిలే, రోజు చేసే పనులే. కానీ ఎప్పుడో ఒకసారి ప్రభు మన దగ్గరకు వస్తాడు. వచ్చిన కొద్దిసేపు అయినా మనం మాటలు విందాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరియాలాగా ఉందాం. వాక్యానికి ప్రాధాన్యత మనము ఇద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని ఎందుకు మెచ్చుకున్నాడంటే ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దైనందినిక జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యానికి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిదిగా చెప్పి నేను ముగిస్తాను. ప్రభువు నిన్ను మెచ్చుకోవాలంటే నీవు ఏం చేయాలి? ఒకటి, గొప్ప విశ్వాసము. ఒక శతాధిపతి కలిగి ఉన్నప్పుడు యేసయ్య మెచ్చుకున్నాడు. రెండవది, సంపూర్ణ త్యాగము కలిగిన ఒక పేద విధవరాలని చూసి ప్రభు మెచ్చుకున్నాడు. మూడవదిగా, వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన మరియను యేసయ్య మెచ్చుకున్నాడు. ఇక నాలుగవదిగా, ఏ విషయములో ప్రభు నిన్ను మెచ్చుకోవాలనుకుంటున్నాడు? వినయము మరియు పశ్చాత్తాపము కలిగి ఉండుట. మరలా చెప్తున్నాను, వినయము మరియు పశ్చాత్తాపం ఎవరిలో అయితే ఉంటుందో తప్పకుండా వారిని యేసయ్య మెచ్చుకుంటాడు. వినయం ఉండాలి. చెప్పిన పని వెంటనే చేయడము, దానిని వినయము అంటారు, విధేయత అంటారు. చెప్పిన మాటను వినకుండా ఎదురు మాట్లాడతారు చూడు, వారిని అవిధేయులు అంటారు. భర్త ఏదైనా చెప్పినప్పుడు ఎదురు చెప్తూ ఉంటారు. కొన్ని ఎన్రో ఎదురు మాట్లాడతారు. అలాగే సేవకుడు మందిరంలో ఏదైనా చెప్పినప్పుడు ఎదురు మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని బిడ్డలారా, వినయం ఉండాలా? నీ పాపం విషయంలో నీ పశ్చాత్తాపం ఉండాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపము వినయము నీలో ఉంటుందో తప్పకుండా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో అట్టి వారు ఎవరున్నారో మనము చూసుకుందాం. ప్రియదేవులా, పరిశీలించుకుందాం. లూకా సువార్తలోనే ఒక మంచి వ్యక్తిని మనము చూడగలుగుతాం. లూకా సువార్త 18వ అధ్యాయములో 9వ వచనము నుండి మనము చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అంటే ఒక సుంకరిని మెచ్చుకుంటున్నాడు యేసు ప్రభు.
ఏమండి అక్కడ ఇద్దరున్నారు, ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సొంకరి. పరిసయ్యుడు ఏమంటున్నాడు, బాగా చెప్తున్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైను ఇదిగో నా ఎదుట దూరంగా ఉన్న ఈ సొంకరి వలనైన ఈ సొంకరిలాగా నేను ఉండలేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెబుతూ ఏమన్నాడు, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. హల్లెలూయా. మళ్ళా నా సంపాదన అంతటిలో 10వ భాగం, 10వ భాగం విత్తుతున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సొంకరికి ఉపవాసం అంటే తెలియదు, 10వ భాగం అంటే తెలియదు. అర్థమవుతుందా? ఈయనేమో ఉపవాసాలు చేస్తున్నాడు, 10వ భాగాలు ఇస్తున్నాడు. కానీ ఇతను మెచ్చుకోకుండా ఏమి తెలియని ఒక సొంకరిని ఎందుకు యేసయ్య మెచ్చుకున్నాడు? అతనిలో వినయం ఉంది, పశ్చాత్తాపం ఉంది. ఈ పరిసయ్యుడు పోల్చుకుంటున్నాడు, వారిలాగా నేను ఉండలేదు. చాలామంది ఇదే కదా పోల్చుకుంటారు. చూడు అది ఆమె ఎంత చెడ్డదో, చూడు ఆ వ్యక్తి ఎంత చెడ్డ, నేను చూడు ఎంత మంచిదాన్ని, నేను చూడు ఎంత మంచివాడిను, పోల్చుకుంటూ ఉంటారు. భక్తి జీవితంలో ప్రియ దేవుని బిడలారా పోల్చుకోకూడదు. నేను చూడు ఎలా పాటలు బాగా పాడుతున్నాను, ఆమె సరి, తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అర్థమైందా? తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా పక్కవారిని చూసి నువ్వేదో గొప్పదానివనో, నువ్వేదో గొప్పవాడవనో నీవు హెచ్చించుకోవడం కాదు బిడ్డ. తగ్గింపు ఎవరిలో ఉంటుందో దేవుడు వారిని మెచ్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుల్లో తగ్గింపు లేదు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. వారానికి 2 ఉపవాసాలు, నా సంపాదన అంతటిలో 10వ భాగం 10వ వంతు ఇస్తూ ఉన్నానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ తగ్గింపు లేదు. ఏమండి, ఉపవాసం చేసిన వాడిని మెచ్చుకోవాలనా, తగ్గించుకున్న వాడిని మెచ్చుకోవాలనా? లోకం అయితే ఏం చేస్తుంది చెప్పాల, ఎవరైతే నాకు డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడికే నా ఓటు. మంచి చేసేవాడిని చూడరు సమాజం, చూస్తుందా? నీకు 10,000 ఇస్తా ఓటుకు అంటే ఏం చేస్తావు? నీకే నా ఓటు అంటావు. 10,000కి 20,000 నెత్తి మీద వేస్తాడు రేపు. అదే మేలు చేసేవాడు, మంచి చేసేవాడిని సమాజం ఎన్నుకోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, కనీసం ఇల్లు కూడా లేదు, ఎన్నో సంవత్సరాలకి ఎమ్మెల్యే పదవి ఉంది ఆయనకు, ఎమ్మెల్యేగా చేశాడు. ఒక సైకిల్లో ఆయన పేరు ఏదో బచ్చలపల్లి సుందరయ్యో సంథింగ్ ఏదో ఉంది, ఆయన పేరు బచ్చలపల్లి సుందరయ్య ఏదో ఉంది. అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ₹1 ఆశించకుండా సైకిల్ మీదనే తిరుగుతూ కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అదే ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు చూడండి, ఫార్చునర్ కారు, ఏమండి డోరు తెరవడానికి ఒకడు, వెనక ఒక గన్మ్యాను, ఏమండి ఆయన తింటే చేతులు కడుక్కోవడానికి ఒకడు సప్లై చేసి ఒక క్లాత్ నాప్కిన్ తీసుకొచ్చి అయ్యా తుడుచుకోండి అయ్యా అని. ఎవరైనా ఫంక్షన్కి వచ్చాడనుకో ఎమ్మెల్యే, వీళ్ళు అదరా బదరా పరిగెత్తుకుని ఆయనకు వాటరు అని అన్ని పరిశీలి చేస్తాడు. ఎందుకు? వాడి దగ్గర నుంచి ఇతను లబ్ధి పొందాలి కదా. కానీ మంచి చేసేవాడికి కాలం లేదు. మంచిగా ఒక సమాజానికి మేలు చేయాలనే వాడికి ఎవరు ఆదరించరు. చెడ్డ చేసేవాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, సొంకరి ఆయన జీవితం ఎలా ఉందంటే, ఒక దేవాలయంలో ఎక్కిపోయినారు. పరిసయ్యుడేమో దేవాలయంలో ఉన్నాడు, సొంకరేమో దేవాలయముకు దూరంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ సొంకరి ఏమంటున్నాడు తెలుసా? చూడండి 13వ వచనంలో, అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా
నన్ను కరుణించవా? ఇదేంటి పశ్చాత్తాపంతో కూడుకున్న వినయం అంటే. ఇది కదా దేవుడు మెచ్చుకునేది. గర్వముతో నేను 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, దేవుని దృష్టికి అది మెచ్చుకున్నది కాదు. వినయము, పశ్చాత్తాపం కావాలి. కంటికి కనిపించే నువ్వు ధరించుకున్న నగలు కాదు, కట్టుకున్న బంగ్లాలు కాదు, బాహ్య రూపమును సమాజం మెచ్చుకుంటుంది, కానీ అంతర్లీనమైనటువంటి ఆత్మ గుణములను దేవుడు మెచ్చుకుంటా. ఆమేన్, హల్లెలూయా. బయటికి కనిపించే విషయాలు చూసి మానవులు, ఈ సమాజం చూసి మెచ్చుకుంటుంది. అబ్బా, పెద్ద బంగ్లా కానీ, మంచి డబ్బున్నవాడు, మంచి కారు, వీటిని చూసి ఏమైపోతారు? ఫ్లాట్ అయిపోతారు, పడిపోతారు. అబ్బా, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నారని. ఒక పేదవాడు వచ్చి చూడండి, అందుకే బైబిల్ అన్నాడు, ఒరే నాయనా, ఉన్నోడికి నువ్వు విందు చేస్తే ఏం లాభం లేదురా. ఇప్పుడు నువ్వు ఉన్నవాడికి పిలిచి భోజనం పెట్టావు, వాడు మరలా తిరిగి నీకు భోజనం పెడతాడు, లాభమేమి? అదే ఒక పేదవాడిని తెచ్చి భోజనం పెట్టు, వాడు తిరిగి పెట్టలేడు. కానీ నువ్వు ఇచ్చిన ఆ భోజనం పెట్టేవే, ఆ మంచి పని దేవుని దృష్టిలో ఉంటుంది. అది వ్యర్థం కాదు. ఇది చేయమన్నాడు దేవుడు. నువ్వు ఉన్నవాడికే ఇస్తూ ఉంటే, ఉన్నవాడికే విందులు చేస్తూ ఉంటే, భోజనాలు పెడుతూ ఉంటే, పార్టీలు చేసుకుంటూ ఉంటే, లేనివాడు రోడ్డు మీద ఎంతోమంది అడుక్కుంటూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఆ దానియేలన్న వాళ్ళ సతీమణి గారు ఆ అనాథలకు ఒక 10,000 డొనేట్ చేశారు, సమర్పించుకున్నారు. అన్న, ఆ భోజనానికి క్రిస్మస్కి చేపిద్దామంటావా, ఇప్పుడే చేపేమంటావా, మళ్ళీ కనుక్కొని చెప్పు. అంటే మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్కు మనం భోజనాలు డొనేట్ చేస్తున్నాం కదా, మళ్ళీ తర్వాత ఆమెతో సంప్రదించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పశ్చాత్తాపం, ఒక వినయం ఉండాలి. దేవుని మందిరంలోని కూడా అడుగు పెట్టడానికి కూడా ధైర్యం లేదంట ఆయనకు. నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు నాయనా, నేను పాపిని ప్రభువా, ఆకాశం తట్టు కూడా కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యని కాను నాయనా అని వినయముతో కూడుకున్న పశ్చాత్తాపడినప్పుడు ఏమన్నాడు యేసయ్యా? ఇతడు గొప్ప నీతిమంతుడయ్యా అన్నాడు. ఇతడేమో పరిచయుడు, వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడిని మెచ్చుకోవాలా, దశం భాగం విత్తుతున్నాడు మెచ్చుకోవాలా. కానీ ఏమీ లేనివాడు, ఆయనలో ఏముంది? వినయం ఉంది, పశ్చాత్తాపం ఉంది. ఈయనలో ఉపవాసం ఉంది, ఏమండి, దశం భాగం ఉంది, కానీ అందులో మెయిన్ గర్వం ఉంది. గర్వము, వినయము, పశ్చాత్తాపం, ఈ 2 పక్కన పక్కన పెడితే దేవుడు దేన్ని ఎంచుకుంటాడు? నాకు ఈ వినయం కలిగిన వాడే కావాలంటాడు. నాకు ఈ గర్విస్తే నాకొద్దు. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? వినాశనం నడుస్తుంది. కాబట్టి గర్వం వద్దు బిడ్డ. ఈ పరిచయుడు గర్వపడుతున్నాడు, చోరులు దొంగల్లాగా నేను బ్రతకలేదయ్యా, ఇదిగో ఈ సొంకరి అని చెప్తున్నాడు. మళ్ళా సరే, ఇతరులను పోల్చుకున్నావు, మళ్ళా నీ ఈ పక్కనోడితో సొంగరితో నీకేం పని? అతను అనుకుంటున్నాడు, ఇతని కంటే నేను నీతిమంతుడిని. ఎంతోమంది దొంగలు ఉన్నారు, చోరులు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు, వారికంటే నేను నీతిమంతుడు అనుకున్నాడు ఈ పరిచయుడు. కానీ యేసయ్య, నువ్వు కాదురా నాయనా, ఈ సొంకరి నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మెచ్చుకోవాలంటే 4వదిగా వినయము, పశ్చాత్తాపం నీలో ఉన్నప్పుడు తప్పకుండా మెచ్చుకుంటాడు. అందుకని తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎప్పుడైతే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే వినయము కలిగి పశ్చాత్తాపంతో నీ పాపముల గురించి పశ్చాత్తాపడతావో, తప్పకుండా నా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నీ పాపములు క్షమిస్తాడు. గర్వంతో ఇతరులాగా నేను ఉండలేదని నీతిమంతుడిలాగా, నీతిమంతురాలాగా నువ్వు పోజుకొట్టావనుకో, దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు బిడా. దేవుడు మెచ్చుకోవాలంటే 4 నీలో ఉండాలి. 1 గొప్ప విశ్వాసము, 2 సంపూర్ణ త్యాగము, 3వది వాక్యానికి ప్రథమ స్థానం, 4వది వినయము మరియు పశ్చాత్తాపం. ఇవి నీలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు.
ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. దేశాంతరం పోతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 ఇచ్చాడంట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 25:14. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణం తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్య చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయిను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించెను. అలాగునే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడు సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించిదని నేను చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఒక మంచి నమ్మకము, ఒక మంచి విశ్వాసం ఎవరైతే ఉంటారో పరలోక రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడని నా దేవుడు మెచ్చుకోబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద నీవు సంఘములో గొప్ప విశ్వాసముతో, నమ్మకముతో, సంపూర్ణమైన త్యాగము కలిగిన మనస్సుతో, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చే హృదయముతో, వినయముతో, పశ్చాత్తాపంతో దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే పరలోక రాజ్యంలో మంచి నమ్మకమైన దాసురాలా, మంచి నమ్మకమైన దాసుడా అని నిన్ను మెచ్చుకునే దినము అతి దగ్గర ఉంది బిడ్డ. ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బాహ్య రూపాన్ని చూడు, సిరి సంపదలను చూడు. ఎవరిలైతే విశ్వాసం ఉంటుందో, ఎవరిలైతే దీనత్వం ఉంటుందో, ఎవరిలైతే తగ్గింపు ఉంటుందో, ఎవరిలైతే విధేయత ఉంటుందో, ఎవరిలైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందో వారిని నా దేవుడు మెచ్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను మెచ్చుకోవాలా? దేవుడు రాజ్యములో నీకు ఒక ఉన్నత స్థానం రావాలంటే ఈ భూమి మీద ఇవన్నీ నీలో ఉంటే తప్పకుండా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్య భాగములో మనందరిని దీవించునుగాక.